బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడ పోలింగ్ బూత్లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. పోలింగ్ బూత్లే కేంద్రంగా ఎన్నికల కార్యకలాపాలపై పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తి చేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో 4వ విడత పోలింగ్ మే 13న ఉన్నందున ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్ షా, నడ్డా ఇతర ముఖ్య నేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. రేపే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మూడోసారి భేటీ కాబోతుంది. మరి మన తెలంగాణ సంగతి ఏంటి అంటే మనకి ఇంకా 2 స్థానాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మొదటి దఫాలో 9 ఇచ్చేస్తారు, ఆ తర్వాత 6 ఇచ్చేస్తారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 2 స్థానాల విషయానికి మనం వద్దాం. ఒకటి ఖమ్మం, ఇంకొకటి వరంగల్. ఫస్ట్ వరంగల్ గురించి మాట్లాడుకుందాం. వరంగల్ ఆరు రమేష్కి కన్ఫర్మ్ అయిపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన బీజేపీలో జాయిన్ అవుతున్నప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయో అటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి మధ్యలో అసలు ఒక రకమైనటువంటి చిన్నపాటి యుద్ధమే జరిగింది ఆయన వచ్చేటువంటి క్రమంలో. మొత్తానికైతే ఆరు రమేష్ బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఆయనను ఆ పేరును అనౌన్స్ చేయడం ఒకటే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వరంగల్కి సంబంధించి ఇష్యూ ఉండకపోవచ్చు. ఇక మనం ఒకసారి ఖమ్మం గురించి మాట్లాడితే జలగం మరి ఆల్రెడీ జాయిన్ అయ్యారు. జలగంతో పాటు జాయిన్ అయినటువంటి మిగతా 4గురికి సంబంధించి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ఖమ్మానికి సంబంధించి బీజేపీ పెండింగ్లో ఉంచారు. ఇదే విషయం గురించి జలగం మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదు, కేవలం వరంగల్ స్థానాన్ని మాత్రమే పెండింగ్లో పెడితే బాగోదని చెప్పేసి నా స్థానాన్ని కూడా పెండింగ్లో పెట్టారు. నేను ఆల్రెడీ అధిష్టానంతో మాట్లాడుకున్నాను, అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చేసింది, నా పేరు అఫీషియల్గా డిక్లేర్ చేయడం ఒకటే పెండింగ్లో ఉంది అంటున్నారు. కానీ ఈ క్రమంలో 2 రోజులుగా బీజేపీ ఆఫీస్లో జోరు అందుకున్నటువంటి చర్చ నామా నాగేశ్వరరావుకు సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ తను బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ పడట్లేదు, బీజేపీ నుంచి పడుతున్నారు అంటున్నారు. అండ్ నామా కూడా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ గురించి ఆయన ఎక్కడా మాట్లాడట్లేదు. బీజేపీ ముఖ్య నేతలతో ఆయన టచ్లో ఉన్నారు, బీజేపీలోకి ఆయన వెళ్ళబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఈ విషయంలో నామాని అడిగినప్పుడు అలాంటిది ఏమీ లేదు, నేను బీఆర్ఎస్ నుంచే పోటీ పడుతున్నాను అంటున్నారు. కానీ రాజకీయ నాయకుల మాటలు మనకు తెలుసు, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగానే ఉంటుంది. కాబట్టి రేపు ఏమైనా జరగవచ్చు, జలగం పేరు ప్రకటించవచ్చు, ప్రకటించకపోవచ్చు. చాలామంది చెప్తున్నటువంటి మాట నామా నాగేశ్వరరావు ఆల్రెడీ ఫైనల్ అయిపోయారు, అధిష్టానం ఆయన పేరును ఆల్రెడీ చర్చించింది, ఆయన పేరును డిక్లేర్ చేయబోతున్నారు. ఒకవేళ ఆయన పేరును చేసినా కూడా జలగంకి మరొక రకంగా ఆయనకు హెల్ప్ చేసే విధంగానే బీజేపీ నేతలు ఇంకేదైనా అష్యూరెన్స్ ఆయనకి ఇవ్వచ్చు. మొత్తానికైతే ఇద్దరిలో పోల్చుకుంటే జలగమా నామానా అని పోల్చుకున్నప్పుడు బెస్ట్ రేసు గుర్రం ఎవరైతే వాళ్ళ వైపే వెళ్దామని బీజేపీ భావిస్తుంది. కాబట్టి నామా పేరే ఎక్కువగా అయితే మనకు వినిపిస్తుంది. సో ఈ చర్చ అయితే ప్రస్తుతం బీజేపీలో జరుగుతుంది. రేపటితో ఇది తేలేటువంటి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ సంబంధించి అభ్యర్థుల పేర్లను చాలా త్వరగా మనం ప్రకటిస్తాము. ఇటు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా ముందు మనం వెళ్దాం. కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం మనకే ఉందని బీజేపీ చెప్తుంది. కాబట్టి ఈ క్రమంలో అభ్యర్థులు ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మేలు అని చెప్పేసి ఇప్పటికే హైకమాండ్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు 3వ దఫా, ఎందుకంటే ఫస్ట్ 195 ఇచ్చారు, తర్వాత 70+ ఇచ్చినప్పుడు, కానీ ఇప్పుడు కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బీజేపీ స్పీడ్ పెంచే మనకు కనిపిస్తుంది. అండ్ బీజేపీ హైకమాండ్ కూడా తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేసింది. ఇక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ అభ్యర్థుల లిస్టు రేపు ఉండేటువంటి అవకాశమే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అంటే ఎలక్షన్ కమిటీ ఆల్రెడీ మొదటి దఫా ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, అంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్న వాటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ జారీ చేసింది. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి భేటీలో మొదటి దఫా ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళని ఫైనలైజ్ చేయాల్సినటువంటి విషయం మీద ఎక్కువగా చర్చించబోతున్నారు. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వీటి గురించి ఎక్కువగా కీలక చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చేసింది, కాబట్టి ఆ లిస్టు ప్రకటిస్తుంది. ఏదేమైనా బీజేపీకి సంబంధించి ఎవరు ఉంటారు, ఇంకా 2 స్థానాలు కూడా ఇస్తే బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చిన వాళ్ళు అవుతారు. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడానికైతే రంగం సిద్ధమైపోతుంది. అయితే ఎవరైనా వెళ్తారా రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి సంబంధించి? కిషన్ రెడ్డి వెళ్తారంటారు, లేదు కొంత ముఖ్య నాయకులు కూడా రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేటువంటి మాట బీజేపీలో వినిపిస్తుంది. కానీ మామూలుగా అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగితే ముఖ్య నాయకులు అంటే మన తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ముఖ్య నేతలు వెళ్తారా, లేదా కిషన్ రెడ్డి మాత్రమే వెళ్తారా? సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారిని అనౌన్స్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం రేపు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరో తెలియదు.